How it's very sweet, sharp, best and sharp అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారులకు భారీ సొరచేప చిక్కింది. ఏకంగా 500 కిలోల బరువైన సొరచేపను చూసి మత్స్యకారులు సైతం షాక్ అయ్యారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి సొరచేపను తీరానికి లాక్కొచ్చినట్టు మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గాలానికి శనివారం ఓ భారీ సొరచేప చిక్కింది. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరచేపను చూసి తొలుత మత్స్యకారులు భయపడ్డారంట. అనంతరం మత్స్యకారులు 5 గంటల పాటు కష్టపడి దానిని తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొరను దగ్గరికి లాగి బళ్ళేడతో పొడిచి పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి తీరానికి లాక్కొచ్చారు. పూడిమడక తీరంలో ఇప్పటి వరకు ఇలాంటి సొరచేపను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. దీన్ని వేలం వేయగా 34,000 రూపాయలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఇంత పెద్ద సొరచేప మత్స్యకారులకు చిక్కడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సొరచేపను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి వచ్చారు. సొర నోరు తెరిచి దాని పళ్ళు, లోపలి భాగాలను మత్స్యకారులు ఆసక్తిగా చూశారు. అలాగే దాని పళ్లను చెక్ చేశారు. ఆ దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో పిల్లలు సొరచేపను చూడడానికి ఆసక్తి కనబరిచారు. కానీ దిగిపోయి అందిన్నే మర్చిపోయాం.